కేటీవీ సామాజిక బాధ్యతే లక్ష్యం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కంచెర్ల టీవీ. నా పేరు తరణి. ప్రకృతి అందాలకు నిలయం విశాఖ మహానగరం. కైలాసగిరి, రిషికొండ, రామకృష్ణ బీచ్, యారాడ, ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, తెనేటి పార్క్, డాల్ఫిన్ నోస్, సింహాచలం, తొట్లకొండ, కంబాలకొండ, వన్యప్రాణుల అభయారణ్యం, గంగవరం బీచ్, విశాఖ మ్యూజియం, భీమిలి ఎర్రదిబ్బలు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతడే అవుతుంది. ఇలా ఎన్నో అందాలతో మురిసిపోతున్న విశాఖ సిగలో మరో పర్యాటక ఆణిముత్యం కొలువు తీరింది. అదే గాజు వంతెన. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఆకర్షించడంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం టూరిజం రంగానికి పెద్దపీట వేస్తుంది. పర్యాటక వనరులైన సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కాలువలు, నది తీరాలు, కొండ ప్రాంతాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాలు, పురాతనమైన కట్టడాలు, సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలున్న ప్రాంతాలు, ఇలా వేరువేరు చోట్ల విభిన్నమైన వాటికి మరింత గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిందే గాజు వంతెన. విశాఖ పర్యాటకంలో కైలాసగిరిపై గాజు వంతెనను ఏర్పాటు చేశారు. ఇక్కడికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. వారిని అలరించడానికి గతంలో రోప్ వేను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలే విఎంఆర్డీఏ సైక్లింగ్ జీప్ లైనర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించడానికి తేలియాడే గాజు వంతెన అందుబాటులోకి రానుంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక గాజు వంతెన నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన అధికారికంగా ప్రారంభం కానుంది. దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలగనుంది. ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతుంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో రూపుదిద్దుకుంది. చుట్టూ పచ్చటి కొండలు, కింద అగాధ లోయ, ఎదురుగా విశాఖ బీచ్ అంచులు. ఈ వంతెనపై నుంచి కనిపించే దృశ్యం పర్యాటకులను మైమరిపిస్తుంది. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు లేదా సాయంత్రం సమయంలో ఇక్కడ నడవటం అనేది పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని కలిగించనుంది. ఏపీ ఆర్థిక నగరంగా పేరొందిన విశాఖపట్నంలో గాజు వంతెన రెడీ అయ్యింది. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన పర్యాటకుల కోసం అందుబాటులోకి రానుంది. కైలాసగిరిపై 55 మీటర్ల పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తయింది. ఈ గాజు వంతెన దేశంలోనే అతి పొడవైన వంతెనగా చెప్పవచ్చు. వంతెన ప్రారంభోత్సవానికి విశాఖ స్థానిక ప్రముఖులు, పర్యాటక శాఖ అధికారులు, ఇతర ప్రముఖ అతిథులను ఆహ్వానించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వంతెన ప్రారంభం తరువాత నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా వృద్ధి ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం పర్యాటక రంగానికి ఇది మరొక గర్వకారణంగా నిలుస్తోందని, కైలాసగిరి హిల్స్ మరింత ప్రాచుర్యంలోకి వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి, ప్రకృతి వినోదం ఈ మూడింటిని సమతూకంగా కలుపుతూ రూపొందించిన ఈ గాజు వంతెన విశాఖ నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో ఈ గాజు వంతెనను నిర్మించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఒకసారికి
కేవలం 40 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ గాజు వంతెన నుంచి కిందకు చూస్తే విశాఖపట్నం నగరం మొత్తం కనిపిస్తోంది. గాల్లో తేలియాడుతున్నట్లుగా సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఎత్తైన కొండలు, లోయలు కనుచూపు మేరలో సాగరంతో పర్యాటకులు మధురానుభూతిని కలిగిస్తుంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనతో ఈ తూర్పు తీర నగరం త్వరలోనే టూరిజంలో సంచలనాలు నమోదు చేయనుంది. సముద్రం, కొండలు, పచ్చని ప్రకృతి అన్నిటితో అత్యంత అందంగా కనిపించే ఈ వినూత్న ప్రాజెక్టు సాహస ప్రియులకు, ప్రకృతి అభిమానులకు మర్చిపోలేని అనుభవాన్ని అందించనుంది. ఈ స్కై వాక్ వంతెన కైలాస్ గర్ వద్ద ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ దగ్గర నిర్మించారు. వంతెనపై ఒకేసారి 100 మంది వరకు నిలబడగలిగే విధంగా దీన్ని నిర్మించారు. కానీ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి ఒక్కసారిగా 40 మందిని మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. వంతెన నిర్మాణానికి ప్రత్యేక మజబూదారులు, గాజు కంట్రోల్ సిస్టమ్, స్టీల్ ఫ్రేమ్ వర్క్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. వాతావరణ మార్పులకు తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ గాజు వంతెన కైలాసగిరి ప్రాచీన ఆకర్షణలకు తోడుగా సరికొత్త హంగును కలిపి పర్యాటకాలను మరింతగా ఆకర్షించేలా చేస్తుందని అధికారులు తెలిపారు. వంతెన చుట్టూ డెకరేటివ్ లైటింగ్, ఫోటో గ్యాలరీలు, భద్రతా సిబ్బంది తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకున్న ఈ గాజు వంతెనపై నడవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కింద నుంచి అలలు ఎగసి పడుతుండగా చుట్టూ విస్తరించి ఉన్న కొండల అందాలను ఆస్వాదించడం, గాజు మీద నడుస్తున్న ఉత్కంఠ కలగలిపిన ఈ అనుభవం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకోనుంది. దాదాపు 6 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. విశాఖలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, సాహస క్రీడలను అభివృద్ధి చేయడానికి ఈ వంతెన ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్ఎస్ఎం షిప్పింగ్ అండ్ లాజిస్టిక్, భారత మాతా వెంచర్స్ కలిసి ఆర్జే అడ్వెంచర్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు. ఈ వంతెన ఒకేసారి 40 మంది వరకు సౌకర్యవంతంగా నిలబడేలా ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. భద్రతా ప్రమాణాలు కఠినంగా ఉంటాయి కాబట్టి పర్యాటకులు భయపడ కాకుండా ఆనందంతో గాజు వంతెనపై నడుస్తూ కింద ఉన్న సముద్రపు అలల శబ్దం, గాజు పారదర్శకతతో కలిపి ఒక అద్భుతమైన మానసిక అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్ లో అదనంగా 2 జీప్ లైన్లు, స్కై సైక్లింగ్ ట్రాక్లు కూడా రూపొందిస్తున్నారు. ఒక్కో జీప్ లైన్ 150 మీటర్ల పొడవులో ఉండగా సందర్శకులు కొండలపైకి వేగంగా జారిపోతూ సరికొత్త థ్రిల్ ను ఆస్వాదించవచ్చు. అదే సమయంలో స్కై సైక్లింగ్ ద్వారా భూమి నుండి ఎత్తులో సైకిల్ తొక్కడం పర్యాటకులకు ఒక కొత్త సాహసాన్ని అందిస్తుంది. ఈ అదనపు వినోద ప్రాజెక్టుల కోసం మరో 2 కోట్లు ఖర్చు చేశారు. తేలియాడే గాజు వంతెన దక్షిణ భారతదేశంలో కేరళలో ఉంది. ఏపీలో తొలిసారిగా విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది.
దీనిపైకి ఎక్కి చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, కింది భాగంలో లోయ, కనుచూపు మేరలో సాగరం కనిపిస్తాయి. కొత్త లోకంలో విహరిస్తున్నట్లు గాల్లో తేలియాడుతున్న భావన సందర్శకులకు కలుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. విశాఖపట్నం స్కై వాక్ పూర్తయితే కేరళలోని వాగ్మ్యాన్ గాజు బ్రిడ్జ్ ను అధిగమించనుంది. ప్రస్తుతం వాగ్మ్యాన్ 40 మీటర్ల కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ టైటిల్ ను కలిగి ఉంది. అయితే విశాఖలోని కొత్త వంతెన 50 మీటర్ల విస్తీర్ణంతో ఆ రికార్డును దాటబోతుంది. ఈ విధంగా ఇది జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏపీకి గుర్తింపును తెచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం ఎప్పుడూ పర్యాటకులకు ప్రత్యేకమైన ఆకర్షణలతో ప్రసిద్ధి చెందింది. కైలాసగిరి కొండలు, సముద్ర తీరాలు, సుందరమైన దృశ్యాలు ఈ నగరాన్ని ప్రత్యేకంగా మలిచాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన గాజు స్కైవాక్ వంతెన ఆ ఆకర్షణకు మరో కొత్త అనుభూతిని పర్యాటకులకు అందించనుంది. ఈ ప్రాజెక్టు వలన స్థానిక వ్యాపారాలు, హాస్పిటాలిటీ రంగం, రవాణా, పర్యాటక గైడ్ సేవలకు మంచి వృద్ధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు విశాఖలోని జీప్ లైనర్, స్కై సైక్లింగ్, రోప్ వే, అద్దాల ఏసీ రైలు బండికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వీటి ద్వారా విఎంఆర్డీఏకు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇప్పుడు కొత్తగా గాజు వంతెన ఏర్పాటైతే పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. గాజు వంతెన అందుబాటులోకి వస్తే ప్రపంచ పర్యాటక కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరంలో గాజు వంతెన మరో కలికితురాయిగా నిలుస్తుండడంలో సందేహం లేదు. ప్రకృతి సోయగాలతో అలరారే విశాఖ సముద్ర తీరానికి గాజు వంతెన మరింత వన్నె తేనుంది. విశాఖ పర్యాటకులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరో స్టోరీ బోర్డ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.